ప్రముఖ సినీ నటుడు వైసీపీ నాయకుడు బోసాని మురళీకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. తన కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలను వదిలేస్తున్నారని వెల్లడించారు. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం పెట్టుకోనని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు కూడా ఓటర్గానే ప్రశ్నించానని, మంచి చేసే వాళ్లకు మద్దతిచ్చానని అన్నారు. వైసీపీనే కాదు, ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు. తనను ఎవరు ఏమీ అనలేదని, ఎవరూ బెదిరించలేదని అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై విరుచుకుపడేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సభిస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చారు, వద్దని చెప్పారు. ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు, అది మీకు తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించాను. దాని నుంచి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి. ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చారు, వద్దని చెప్పారు. ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు, అది మీకు తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించాను. దాని నుంచి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ